విశాఖపట్నంలోని సింహాచలం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా వేలాది మంది భక్తుల సేవార్థం ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ చైర్మన్ డాక్టర్ ఆర్ సాయి రమేష్ గౌడ్ నాయకత్వంలో ఘనంగా ఉచిత అన్నప్రసాద విస్తరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమం సందర్భంగా గిరి ప్రదక్షిణకు విచ్చేసిన సుమారు 40,000 నుంచి 50,000 మంది భక్తులకు ప్రేమతో, భక్తి శ్రద్ధలతో మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ సాయి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో సమాజ సేవలో భాగంగా ప్రతి సంవత్సరం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు సేవ చేయడం తమ సంస్థకు ఎంతో సంతోషాన్ని, ఆధ్యాత్మిక తృప్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ శ్రీ కృష్ణమూర్తి, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ సరగం సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ శ్రీ ఊరుకోటి శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా చైర్మన్ డాక్టర్ హేమంత్ చెరపాకతో పాటు సంస్థకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. భక్తులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని నిర్వాహకుల్ని కోరారు. సమాజ సేవ వినియోగదారుల హక్కుల పరిరక్షణతో పాటు మానవతా విలువలను చాటి చెబుతున్నది. ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు.